బాస్ లాస్ట్ టైం ఫైనల్ వరకు వచ్చి బోల్తా కొట్టిన సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ టీం ఈసారి ఎలా ఉంది, ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది, అందులోంచి ఎవరెవరిని ప్లేయింగ్ 11 కోసం పిక్ చేయనున్నారు, పంజాబ్ టీంకున్న అతిపెద్ద బలాలేంటి, అలాగే అసలైన బలహీనతలేంటో కూడా ఈ రిపోర్ట్లో క్లియర్గా తెలుసుకుందాం బాస్. అయితే ఆల్రెడీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో, వాటి బలాలేంటో బలహీనతలేంటో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. వీలైతే ఒక్కసారి అవి కూడా చూసేయండి బాస్. ఇక ఈరోజు మనం సర్పంచ్ సాబ్ టీం ఎలా ఉందో, ప్లేయింగ్ 11లో ఎవరెవరు ఉండనున్నారో, ఆ టీం లాస్ట్ టైం త్రుటిలో మిస్ అయిన టైటిల్ని ఈసారి చేజిక్కించుకుంటుందా లేదా, ఈ విషయాలన్నింటి గురించి మాట్లాడుకుందాం బాస్. ఫస్ట్ అయితే పంజాబ్ కింగ్ ఫుల్ స్క్వాడ్ చూసేద్దాం. పీబీకేఎస్లో బ్యాటర్స్ విషయానికి వస్తే బాస్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, నేహల్ వదేరా, హర్నూర్ పన్ను, ప్యాలా అవినాష్, శశాంక్ సింగ్. ఇక వికెట్ కీపర్స్లలో విష్ణు వినోద్, ప్రభ్ సిమ్రన్ సింగ్. నెక్స్ట్ ఆల్రౌండర్స్లలో మార్కస్ స్టోయినిస్, హర్ప్రీత్ బ్రార్, మార్కో యాన్సన్, అజ్మతుల్లా ఉమర్జాహీ, ప్రియాంష్ ఆర్యా, ముషీర్ ఖాన్, సుయాన్ షెడ్గే, మిచెల్ ఓవెన్, కూపర్ కనోలీ, ఇంకా బెన్ వార్షూస్. ఫైనల్గా బాలర్స్లలో ఎవరెవరు ఉన్నారంటే అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, వైశాఖ్ విజయ్ కుమార్, ఎస్ ఠాకూర్, జేవియర్ బాట్లెట్, ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్, ఇంకా ల్యూకీ ఫెరుక్సన్. ఇది బాస్ టీం అయితే బీభత్సంగా ఉంది, బట్ టీంలో కొన్ని బలహీనతలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ మనం పంజాబ్ కింగ్స్ బలాల గురించి మాట్లాడుకుందాం. పంజాబ్ టీం అతిపెద్ద బలం ఏంటో తెలుసా బాస్? ఈ టీం దగ్గరున్న లోతైన విధ్వంసకర బ్యాటింగ్ లైనప్. పీబీకేఎస్ దగ్గర శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, శశాంక్ సింగ్ లాంటి మ్యాచ్ విన్నర్స్తో నెంబర్ 8 వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవాళ్ళు ఉన్నారు. వీరు టార్గెట్ 250 అయినా 260 అయినా చాలా ఈజీగా ఛేదించి పడేస్తారు. వీరే కాదు బాస్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సన్, ఉమర్ జాయి, ఇంకా ముషీర్ ఖాన్ లాంటి కిర్రాక్ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. ఇక T20 ఫార్మాట్లో ఏ టీం దగ్గర తుఫాన్ ఆల్రౌండర్స్ ఉంటారో ఆ టీమే మ్యాచ్లో ఫుల్ డామినేట్ చేస్తుంది. ఎందుకంటే వీరు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా అద్దరగొట్టి తమ టీంలకి అద్భుతమైన విజయాల్ని అందిస్తారు కాబట్టి. ఇక ఆల్రౌండర్స్ తర్వాత బాస్, హర్షదీప్ సింగ్ ఆధ్వర్యంలోని పేస్ విభాగం, యుజ్వేంద్ర చాహల్ ఆధ్వర్యంలోని స్పిన్ విభాగం కూడా చాలా పటిష్టంగా కనబడుతుంది. ఇక ల్యూకీ ఫెరిక్సన్ రూపంలో అత్యంత వేగవంతమైన స్టార్ బౌలర్ కూడా పంజాబ్ బలాలలో ఒకటి. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ స్కిల్స్, అలాగే రిక్కీ పాండింగ్ కోచింగ్ స్కిల్స్ కూడా పంజాబ్ కింగ్స్ టీంకి అతి పెద్ద బలం. వీరి సూపర్ ప్రణాళికల వల్లే పంజాబ్ లాస్ట్ టైం రన్నరప్గా నిలిచింది. ఇవే బాస్ పంజాబ్ బలాలు. ఇక బలహీనతల గురించి మాట్లాడుకుంటే బాస్, వికెట్ కీపర్ బ్యాకప్ లోటు టీంలో క్లియర్గా కనబడుతుంది. పూర్తిగా ప్రభ్ సిమ్రన్ పైనే ఆధారపడింది పంజాబ్. తనకి బ్యాకప్గా కేవలం విష్ణు వినోద్ మాత్రమే ఉన్నాడు, బట్ తనకి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేనే లేదు. ఇక స్పిన్ విభాగం కూడా అంత బలంగా లేదు బాస్. చాహల్, హర్ప్రీత్ బ్రార్ తప్ప చెప్పుకోదగ్గ స్పిన్ బౌలర్ లేడు. తమ స్పిన్ మాయాజలంతో మ్యాచ్ని మలుపు తిప్పగల స్పిన్ ఆప్షన్ పంజాబ్ దగ్గర లేకపోవడం పెద్దలోటే. ముషీర్ ఖాన్, కూపర్ కోనోలీ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు, బట్ వీరు పార్ట్ టైం స్పిన్నర్స్ మాత్రమే. ఇక ఈ టీంలో చాలా మంది విదేశీ ప్లేయర్స్ ఉండడం, మరి అందులోంచి ప్లేయింగ్ 11 కోసం సరైన నలుగురిని ఎంచుకోవడం పెద్ద తలనొప్పి తెప్పించే విషయమే. ఇక పంజాబ్ టీంలో శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, హర్షదీప్ సింగ్, మార్కస్ స్టోయినిస్ తప్ప ఇండియాలో నాకౌట్ మ్యాచెస్ ఆడిన అనుభవం ఎవ్వరికీ లేకపోవడం కూడా పెద్ద డ్రాబ్యాక్. యాక్చువల్గా ఈ డ్రాబ్యాక్ వల్లే లాస్ట్ ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ టీం చిత్తైంది. సరే, ఇప్పుడు పంజాబ్ టీం ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో కూడా చూసేద్దాం బాస్. ప్రభ్ సిమ్రన్, ప్రియాంష్ ఆర్యాలు ఓపెనర్స్గా బరిలోకి దిగుతారు. వీరి తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చేస్తాడు. నెక్స్ట్ నేహల్ వదేరా 4th పొజిషన్లో బ్యాటింగ్కి దిగుతాడు. తన తర్వాత 5th ప్లేస్లో మార్కస్ స్టోయినిస్, 6th ప్లేస్లో శశాంక్ సింగ్, ఇక 7th ప్లేస్లో మార్కో యాన్సన్ కానీ అజ్మతుల్లా ఉమర్ జాయి కానీ బరిలోకి దిగుతారు. నెక్స్ట్ హర్ప్రీత్ బ్రార్ 8th పొజిషన్లో, 9th పొజిషన్లో ల్యూకీ ఫెరుక్సన్, 10th ప్లేస్లో యుజ్వేంద్ర చాహల్, ఫైనల్గా 11th ప్లేస్లో హర్షదీప్ సింగ్ బరిలోకి దిగుతాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా బాస్ వైశాఖ్ విజయ్ కుమార్ని కానీ లేదంటే ఆల్రౌండర్ ముషీర్ ఖాన్ని కానీ తీసుకుంటారు. ఇదే బాస్ సర్పంచ్ సాబ్. అదే మన శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్ అండ్
ప్లేయింగ్ 11కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మరి బాస్, ఈ టీం తమ బలహీనతలను దాటుకొని చివరిసారి చేయిదాకా వచ్చి చేజారిన టైటిల్ని ఈసారి సొంతం చేసుకుంటుందా? ఎస్ ఆర్ నో? మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.